అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 17వ తారీఖు సోమవారం రోజున ధనుసు రాశి వారికి ఖచ్చితంగా సాయంత్రం 4 తర్వాత 100% జరిగేది ఇదే. అయితే ధనుసు రాశి వారి ఎక్కడున్నా సరే వీడియోను చూడడం మిస్ కావద్దు. ఇక ధనుసు రాశి వారికి రాశి చక్రంలోనే 9వ రాశి మూల నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. మంచి గంభీరమైనటువంటి వాయిస్ని కూడా కలిగి ఉంటారు ధనుసు రాశి వారు. దానితో పాటు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచిగా యాక్టివ్గా ఉంటారు. ఏ పనినైనా సరే చాలా సులభంగా చేయాలి అనేటువంటి పట్టుదలతో యాక్టివ్గా ఉంటారు. ఆరోగ్యవంతులు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశివారు. ఈ రాశి వారికి పెద్దలను గౌరవించడం అంటే చాలా ఇష్టం. ఎక్కువగా పెద్దలను గౌరవిస్తూ ఉంటారు ధనుసు రాశి వారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఎదుటి వారిని ఆదుకోవాలన్నటువంటి వ్యక్తిత్వం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నాయకత్వమైనటువంటి లక్షణాలను అధికంగా ఉంటాయంటే సమాజానికి ఏదైనా ఒకటి మంచి చేయాలి, సమాజానికి సేవ చేయాలి, అదే విధంగా ఎప్పుడు కూడా ఏదో ఒక హెల్ప్ని చేయాలి, ఇతరులు మంచి జరిగేలాగా చూసుకోవాలి అన్నటువంటి ఒక మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలన్నింటివి అధికంగా ఉంటాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు నిజానికి అద్భుతమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు. ఒక్కొక్కసారి వీరి యొక్క తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప తెలివితేటలను కలిగి ఉంటారు ధనుసు రాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలా గొప్ప తెలివితేటలు అనేటివి ఉంటాయి. వీరి యొక్క తెలివితేటలతో ఏదైనా సరే సునాయాసంగా సాధిస్తారు. ఎలాంటిది ఎంత హార్డ్గా ఉన్నదైనా సరే పట్టుబట్టి మరీ నేర్చుకొని తీరుతారు ఈ రాశివారు. పట్టుదలతో ఏదైనా సరే నేర్చుకునేటువంటి వ్యక్తిత్వము కలిగి ఉంటారు ధనుసు రాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల భావం అధికంగా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా మంచి అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఒక పనిని సాధించాలి అని అనుకున్నారు అంటే 100% కూడా అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు. 100కి 100% సాధించి తీరుతారు ఈ రాశివారు. ఇలా వీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు. అలానే వీరు జీవితం పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. ఎందుకంటే అది చిన్న వయసు నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసినటువంటి వ్యక్తులు కనుక వీరికి జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి లక్ష్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది. ఎలా పైకి రావాలి, ఎలా ఎదగాలి, ఏదైనా సాధించాలి ఎలా అన్నటువంటి దానిపైన ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు. వీరు ఒకవేళ మంచి పొజిషన్లో ఉన్నా సరే ఇంకా ఇంతకు మించినటువంటి ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా 4 విధాలుగా కూడా మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 4 విధాలుగా కూడా ధనుసు రాశి వారికి మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క గోచారం అనేది ఈ సమయంలో అనుకూలంగా ఉంది. గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి అధికంగా ఉండడం వలన వీరికి ఈ సమయంలో ఏదైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యం అయితే అధికంగా ఉంటుంది. వీరు ఏదైనా సాధించగలటువంటి ధైర్యము నమ్మకము అధికంగా ఉంటుంది. ఈ సమయంలో నిజానికి వీరు ఏదైనా సాధించగలుగుతారు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. కుటుంబ పరంగా ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. కుటుంబం కూడా మీకు మద్దతు పలుకుతుంది. మీ యొక్క భాగస్వామితో కూడా చాలా సంతోషంగా జీవిస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి.
ఎప్పటి నుండో విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారుగా లేదా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారో ఆ కళ అనేది ఈ సమయంలోనే నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. అది ఒకటే కాకుండా ఎప్పటి నుండో మీరు ఏదైనా ఒక కోరికను పెట్టుకొని అది ఇంకా తీరట్లేదు అని చెప్పి అనుకుంటున్నారో ఆ కోరిక సైతం ఈ సమయంలో తీరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో వీరు ఏదైనా సరే అనుకున్నది సాధించి తీరుతారు. వీరికి ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. వీరి జీవితంలో కూడా ఊహించలేనటువంటి ఒక శుభవార్తనైతే వస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్య తొలగిపోతుంది. ఆర్థిక పరంగా ఉండేటువంటి సమస్య తొలగిపోయేటువంటి అవకాశం వరకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో కూడా అన్నింట్లో కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి అనేది ఈ సమయంలో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. ఇక వీరికి అన్ని విధాలుగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదృష్టం సైతం వీరి వెంటే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారా ఈ రాశి వారికి ఎలా ఉంటుందనేది? ముఖ్యంగా చెప్పాలంటే కనుక డబ్బు అనేది వీరిని వెతుక్కుంటూ వచ్చేటువంటి గోచారం నడుస్తుంది. ధనుసు రాశి వారికి కొద్దిగా కష్టపడినా సరే ఎక్కువగా ఫలితం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనుసు రాశి వారికి తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే మీరు అంకిత భావంతో పనులు చేయండి. ఏ పని చేసినా అంకిత భావంతో చేసుకోండి. కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం మంచి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం ఎక్కువగా కష్టపడితే శుభం అనేది జరుగుతుంది. శుభ ఫలితాలు అనేటివి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది. అందువల్ల వీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా కలిసి వస్తుంది. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా చాలా ఎక్కువగా మోసే అవకాశం అయితే కనిపిస్తుంది. భాగస్వామి మీకు మద్దతు పలుకుతారు. మీరు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. దైవ సందర్శన చేసేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి. ఇలా వీరికి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి గోచారం ఉంది. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇలా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. అనుకున్నటువంటి పనులు అనుకున్న విధానంగా పూర్తవుతాయి. ఇక ధనుసు రాశి వారికి మార్చి 17వ తారీఖు సోమవారం రోజున ఏ విధంగా ఉంటుంది అనేది, మీ మీద ఒక స్త్రీ పగపట్టి మీ వ్యాపారం మీద, మీ మీద ఆస్తి, మీ యొక్క ఏడుపుతో ఉన్నటువంటి నరదిష్టి మీకు తగులుతుంది. కాబట్టి మీరు నరదిష్టిని తప్పించుకోవాలంటే మాత్రం ఆ స్త్రీ వల్ల ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే ఈరోజు మీరు ఏడముకు రుద్రాక్షని మెడలో ధరించండి. ఇలా చేయడం వల్ల ఏ స్త్రీ వల్ల కూడా ఎటువంటి నరదిష్టి, అసూయ లాంటివి నెగిటివ్ ఎనర్జీ తగలకుండా క్షేమంగా ఉండగలుగుతారు. అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి. అన్ని విధాలుగా కూడా లాభం మాత్రం మీకు పొందుతుంది. మీరు చేసిన ప్రతి పనులలోకెల్లా కేవలం లాభం మాత్రమే దక్కుతుంది. నష్టం అనేది మీకు దూరంగా వెళ్ళిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. లబ్ధిని మాత్రమే కేవలం మీరు పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల, వ్యాపారాల పరంగా మరి మంచి సంకోచోచితమైన నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది. మంచి సమాచారం అయితే ఒకటి సంతానం నుండి అందుకోవడం అయితే జరుగుతుంది. శ్రమకు అదృష్టం తోడవుతుంది. పూజలలో ఈరోజు మీరు కొంగు మార్చేలా చేయించుకోవడం, సంతాన పురోగతి బాగుంటుంది. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులు అవుతారు. ఇంటర్వ్యూలలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఈరోజు చాలా ప్రాముఖ్యంగా పనిచేస్తారు. ఏ పని తలపెట్టినా కూడా ఖచ్చితంగా విజయం అనేది సాధించడం జరుగుతుంది. ఈరోజు షేర్లు, భూముల క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. వృత్తి బృందంతో విజయం సాధిస్తారు. మరియు మీరు ఎక్కువగా నిమగ్నమై ఉండడం కారణంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్వల్పమైన అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తొలగించబడతాయి. కొంతమంది మీ పైన ఆ కక్షతోటి మీకు ఈరోజు అని తలబెట్టాలి, మీ పేరును చెడగొట్టాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఉంటారు. కానీ అదృష్టం వల్ల ఈరోజు మీరు తప్పించుకోగలుగుతారు. మరి పెద్దల యొక్క ఆశీస్సులు మీ వెంట ఉంటాయి. అమ్మ నాన్నల మీరు మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యం పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఆశించిన స్థాయిలో వారిని మీకు
ఆశించిన స్థాయిలో లాభాలు అయితే వస్తాయి. మీరు విజయం సాధిస్తారు ఏ పని చేసినా కూడా.